అభూత కల్పనలు, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు వాంగ్మూలాలు, పసలేని రిమాండ్ రిపోర్టులతో ఒక లేని కేసు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం స్కామ్గా పిలుస్తున్న ఈ భేతాళ కథను వెనుకుండి నడిపిస్తున్నది బాబే. తన ప్రత్యర్థులందరినీ లేని కేసులో ఇరికించి వారిని ఇబ్బందులకు గురి చేయడమే చంద్రబాబు అసలు లక్ష్యం. అసలు లేని మద్యం కేసును సృష్టించి అందులో సంబంధం లేని వారిని ఇరికించి వారితో బలవంతంగా సంతకాలు చేయించి వాటినే వాంగ్మూలాలుగా కోర్టుకు సమర్పిస్తున్నారు. ఇంతకీ మద్యం మూల విరాట్టు చంద్రబాబేనా? అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు కోర్టులో నిలబడతాయా? అసలు కుంభకోణం ఎవరి పాలనలో జరిగింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, అడ్డంగా దొరికిన ప్రవచనాలు వల్లించగల నేర్పరి, వ్యవస్థలకు దొరకకుండా స్కాములు చేయటంలో దిట్ట, ఒకవేళ దొరికినా స్టేలు తెచ్చుకోగల సమర్థుడు, పొరపాటున రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైలుకెళ్ళినా బెయిలుపై జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు రాగల ధీశాలి. ఇదంతా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధపు ప్రచారాలకు రెక్కలు తొడిగి తిమ్మిని బమ్మిని చేయటంలో పొలిటికల్ ఇంద్రజాలికుడు. ఆయన పొలిటికల్ కెరీర్లో స్కిల్ స్కామ్ చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఈ కేసులో ఆయన 52 రోజులు జైలులో ఉన్నారు. అధికారంలోకి రాగానే తన కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మూసేశారు. స్కిల్ స్కామ్లో ఆధారాలన్నీ చెరిపేసి కడిగిన ముత్యంలా బయటపడాలని ప్లాన్ చేశారు. ఇదే కాదు, మద్యం స్కామ్, ఇసుక కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి భూముల స్కామ్, ఐఆర్ఆర్ అలైన్మెంట్ స్కామ్, అబ్బో పెద్ద లిస్టే ఉంది. ఇంతకీ బాబు కేసుల కథ ఎంతవరకు వచ్చింది? అధికారంలోకి రాగానే తన కేసుల ఫైల్స్ ఏం చేశారు? దేశంలో అతిపెద్ద స్కామ్స్టర్ బాబేనా? తేల్చేద్దాం గన్ షాట్గా.